డ్రెస్ బాగుందా శ్వేత? చాలా బాగుంది, మస్తును. గీతదేమో మనకెందుకులే. ఏ గీత, గవై నీదేనా? అయ్యో తీసుకోవట్లేదు. చూస్తే కొంపలు అట్టుకుపోతాయి. ఏ వెయ్యి? గా వెయ్యి. ఏది? గీనే ఉండాలి, ఎప్పుడు చూస్తా. సరే రా వెళ్దాం. అయ్యో అక్కడిద్దాం పదా. ఇదేనది, మనల్ని ఫాలో అవుతున్నట్టున్నది. లాభం లేదు, కొట్టేయాల్సిందే. మరి గీతకేం చెప్పాలే? రా వేరా, ఈ రోజుతో నీ పని క్లోజ్. ఏంటి శ్వేత, ఎక్కడ ఆగిపోయా? అబ్బా, కడుపులో నొప్పిగా ఉంది. బాత్రూమ్ ఎక్కడుంది? పైనుంది. సరే నువ్వా, నేను వస్తా. అలాగే. అబ్బా అబ్బా, ఈ నోటు నా పుట్టినరోజు కానుకగా మా అమ్మ పంపుంటది. నీ అమ్మ కాదే, ఈ పెద్దమ్మ పంపించిందిరా. ఆ, నువ్వు నాదానివే. ఏడికి పోతావే, నువ్వు నాదానివే. ఏడికి పోతావే? ఇప్పుడు చూడు, క్లాత్ పైన చేతులు వేస్తుంది, తన చేతికి గాజు పెంకులు గుచ్చుకుంటాయి. అప్పుడుంటుంది చూడు దానికి. రావే రా, రా రావే రా. ఇట్లా కాదే నీ సంగతి, చెప్తా. ఇది మా అమ్మ గిఫ్ట్. ఎవరు చూడలేదు కదా. దేవుడా, ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే 1000 లాస్ తప్ప ఏమీ జరగలేదే. కొన్ని జాతకాలు అంతే అక్క, పని తప్పితే ఫలితం ఉండదు. ఏయ్, అంత లేదు. అది ఇక్కడి నుంచి వెళ్లే లోపు
దాని అంతు చూడకపోతే నా పేరు లతే కాదే. నీ అంతు అది చూడకపోతే దాని పేరు శ్వేతే కాదు. ఆ? ఏంటే? ఒక్కదానివే ఛాలెంజ్ చేస్తే బాగోదని దాని బదులు నేనే ఛాలెంజ్ చేశా. ఏడ్చావులే, ఎలా? సరే. బంగారు తల్లి రా 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 రా. అయ్యో ఎంత పొగరు నీకు! నీ పొగరంతా దించుతాని. ఉండు చెప్తా నీ పని. అమ్మా నా ముక్కు చూడు. ఆ చాకిలా ఇవ్వండి. ఎందుకే? దాని ముక్కు కోసి పడేస్తాను, పీడ వదిలిపోతుంది. అమ్మా వద్దులే అమ్మా. ఆ, అమ్మ గీత రెడీయా? కేక్ కట్ చేయమా. అలాగే నానమ్మ గారు. అక్క, నువ్వు క్యాండిల్స్ ఊదావేంటి? క్యాండిల్సే కాదు, కేక్ కూడా నేనే కట్ చేస్తా. అదేంటక్క, పుట్టినరోజు నాది కదా. అయితే ఏంటే, ఏదైనా నా తర్వాతే నువ్వు. ముందు నేను కట్ చేస్తా, తర్వాత నువ్వు కట్ చేసుకో. ఏయ్, నోర్మోయ్! ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకో. దాని పుట్టినరోజు కదా, నువ్వెలా కట్ చేస్తావే? ఏ ఎందుకు కట్ చేయకూడదు? చంపుతాను. ఏయ్, కావాలంటే వేరే కేక్ తెప్పించి కట్ చేయించుకో. అంతేగాని దాన్ని ఉసురు కనిపిస్తే మాత్రం ఊరుకోను. ఆ, హ్మ్, ఏంటి దానికి సపోర్ట్ చేస్తున్నారు? ఆ, మరి సొమ్మొకటిది సోకొకటిదా? డబ్బు దాందే దర్పం మీద. ఇదంతా లాయర్ గాడు చూశాడంటే ఇంట్లోంచి మనందరినీ గెంటేస్తాడు. అయితే నా కూతుర్ని కట్ చేయనివ్వరా? చెయ్యనివనే. ఆ, అంతేనా? అంతేనే. ఆ మధుమతి ఎలా ఎలా అయ్యో! అవును, మీ బ్లాక్ మెయిల్ తగలయ్యా. మీరిలా ఆడుకుంటారని తెలిస్తే ఆ మధుమతితో పాటు మిమ్మల్ని కూడా తోసేసుండి దాన్ని. ఛై! ఛై! అంత దూరం వస్తే మేమే మిమ్మల్ని తోసేవాళ్ళం అత్తయ్య గారు. ఏయ్! చెప్తానే. హా. అదేదో ముందు దానికి చెప్పండి. ఛై! ఛే! అమ్మ గీత, ఎంతైనా ఈ ఇంటికి పెద్దది. నీకూడా అక్క. అక్కో రక్షతి రక్షిత అన్నారు. అక్కని నేను సంతోష పెడితే అక్క నన్ను సంతోష పెడుతుంది. అంతే కదా నానమ్మ గారు? అయ్యో, నా బంగారు తల్లి, ఇలా చెప్తే అలా అల్లుకుపోతుంది. చాకు దానికిచ్చేయమ్మా. అలాగే నానమ్మ గారు. నువ్వు తీసుకొని కట్ చేయ. వెళ్ళవే వెళ్ళు. పుట్టినరోజు దీనిదైతే నువ్వెట్లా కట్ చేస్తావు? పాగల్ ముఖందానా? హేయ్, నీ జబ్బలకి నా రబ్బర్ బ్యాండ్. ఏ ముసలి, ఇదంటే దేడిది మాది, నీది మాకమైంది. దవడ వల కొట్టి గీతతో కట్ చేయించు. నువ్వు వచ్చింది సినిమా చూడ్డానికి, ఇలాగ డైరెక్షన్ చేయడానికి కాదు. మా తిప్పలేమో మేము పడతాం గానీ నువ్వు నోరు మూసుకుని సైలెంట్ గా ఉండు. అంటే ఏంది? ఈ ముక్కు దాని కోసం దేన్ని బాధ పెడతా? అయ్యో, చూడు పాపం దీని ముఖం ఎట్లయిందో. బర్త్డే రోజు నాడు ఏడ్పిస్తావు పాపం. పుష్కర స్నానం చేసి మా పాపాలు మేము పోగొట్టుకుంటాంలే. వచ్చే పుష్కరాల దాకా నువ్వు బతుకుండాలి కదా ముసలి. ఏయ్ నోర్బాయ్, ఏయ్ ఏ పండు, నువ్వు కట్ చేయి. ఇప్పుడేంది? దీనికి నువ్వు కట్ చేయాలంటారా? అవును. గట్లయితే దాని గిఫ్ట్లు కూడా నీకే ఇయ్యన్నా? అవునవును, నాకే ఇవ్వాలి.
ఇది మ్యాజిక్ బుక్. ఓపెన్ చేస్తే షాక్ కొడుతుంది. సరే, ఈ గిఫ్ట్ నువ్వే తీసుకో. వద్దే, దాని గిఫ్ట్ వద్దు, గడిది గుడ్డొద్దే. అమ్మ నేను తీసుకుంటానమ్మా. ఉస్సే, దాన్ని నమ్మడానికి లేదే. అది ఏం పెట్టిందో ఏమో. ఏం కాదమ్మా, నేను తీసుకుంటానంతే. తీసుకో. వద్దే వద్దే, నా మాట వినవే. అయ్యో, ఓపెన్ చేయి. ఏమైంది? షాక్ కొట్టిందమ్మా. చాలే, ఇంతమంది ఉంటే షాక్ వచ్చి ఎలా కొట్టిందమ్మా? బుస్సీ, నువ్వు నోరు మీవే. ఏంటి ఇంతకే బుక్ ఏంటి? ఇది మ్యాజిక్ బుక్ పెద్దమ్మ గారు. అలాగా, సరే సరే, నువ్వు కట్ చేయవే. చాకు కేకులో పెట్టినావు అనుకో, ఇంతకన్నా పెద్ద చాకు తగిలి కాకి లెక్క తయారవుతావు. అమ్మో, నేను కట్ చేయను. ఏమైంది? పాపం, దాని పుట్టినరోజు కదమ్మా, దాన్నే కట్ చేయని. అలా కాదే. నువ్వు గమ్మునుడు. ఏ గీత, నువ్వేం చూస్తాను? రా వచ్చి కట్ చేయి. కట్ చేయి. ఇవాళ నీ పుట్టినరోజు కూడా కదా, ఇద్దరం కలిసి కట్ చేద్దాం. గట్లదా? సరే గాని. నానమ్మ గారండి. హ్యాపీ బర్త్డే టు గీత. ఏంటనసూయమ్మ గారు, ఒక్కరే అనుకున్నాను. మీకు ఇద్దరు మనవరాళ్ళున్నారా? ఇద్దరా? ఓ, ఈ అమ్మాయా? అవునండి, అచ్చు గీత చెల్లెల్లా ఉంది. ఎవరి అమ్మాయి? పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. నేనేమి దానం చేయకపోయినా మంచి మనవరాలు వచ్చింది. బోనస్ గా ఇదిగో ఆ మనవరాలు కూడా వచ్చింది. అర్థం కాలేదండి. మా గీత ఫ్రెండ్లండి. అలాగా. అమ్మా గీత, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. మరి మా శ్వేతకి? తేలేదమ్మా. అయితే ఇద్దరం దీన్నే తీసుకుంటాంలేండి. వెరీ గుడ్, సూపర్. చిల్డ్రన్, గీత బర్త్డే సందర్భంగా మీ అందరికీ డాన్స్ పోటీలు పెడుతున్నాను. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను. రెడీ, స్టార్ట్. సహృదయా చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయా ఓం నమ శివాయ ఓం నమ శివాయ.
కళాధర సహృదయా సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా. ఆ, దా, 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 దా. అయ్యో నెక్స్ట్ శ్వేత. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ ఎక్సలెంట్. సూపర్ 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 సూపర్. నెక్స్ట్ వావ్ బ్రిలియంట్ సూపర్. హిట్ ఎందుకు కొట్టానో తెలుసా? తాగితే కడుపులో పురుగులు చచ్చిపోతాయని. దీన్ని ఆ శ్వేతకిస్తా, కూల్ డ్రింక్ అని తాగిస్తా, వాంతులు విరోచనాలతో అది అడ్డం పడుతుంది. 1 నెల రోజులు హాస్పిటల్ పాలైపోతుంది. ఆవు పాలు, గేదె పాలు ఉంటాయి. హాస్పిటల్ పాలు ఎక్కడుంటాయమ్మా?
హాస్పిటల్ ఎక్కడైనా పాలిస్తుందా?